హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మన వీడియోస్లో ప్రతిదీ కూడా తెలియని విషయాలే నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. వంట నూనె, దీనిని ఇంగ్లీష్లో ఎడిబుల్ ఆయిల్ అంటారు. ఎడిబుల్ ఆయిల్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్: నెంబర్ 1 పులుసు లేదా చారు, నెంబర్ 2 పచ్చి శనగపప్పు. సో వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. చురుక్కుమనడం లేదా కాలడం, టింగిల్డ్, స్కాల్డెడ్, స్టంగ్. ఏదైనా లిక్విడ్ పడి కాలినా లేదా ఆవిరికి కాలినా ఇలా చెప్తూ ఉంటారు. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వేడివేడిగా ఉన్న టీ తాగాను, నాలుక చుర్రుమంది. ఐ హ్యాడ్ హాట్ టీ, మై టంగ్ టింగిల్డ్. ఐ హ్యాడ్ హాట్ టీ, మై టంగ్ టింగిల్డ్. వేడి నీళ్ళు పోసుకుంటే ఒళ్ళు కాలింది. వెన్ ఐ poured హాట్ వాటర్, ఐ వాస్ స్కాల్డెడ్. వెన్ ఐ poured హాట్ వాటర్, ఐ వాస్ స్కాల్డెడ్. ఆవిరికి ఆమె చర్మం కాలిపోయింది. ద స్టీమ్ స్కాల్డెడ్ హర్ స్కిన్. ద స్టీమ్ స్కాల్డెడ్ హర్ స్కిన్. వాళ్ళ మాటలకి నాకు చురుకుమనిపించింది. దేర్ వర్డ్స్ స్టంగ్ మీ. దేర్ వర్డ్స్ స్టంగ్ మీ. ఇక్కడ స్టంగ్ అంటే మానసికంగా బాధ కలిగించడం. నెక్స్ట్ 1 అచ్చి రావడం, ఆస్పిషియస్, లక్కీ. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఈ ఇల్లు నాకు అచ్చొచ్చింది. దిస్ హౌస్ ఈజ్ ఆస్పిషియస్ ఫర్ మీ, లేదా దిస్ హౌస్ ఈజ్ లక్కీ ఫర్ మీ. నాకు ఏ దిక్కు కలిసి వస్తుంది లేదా అచ్చొస్తుంది. వాట్ ఫేసింగ్ ఈజ్ లక్కీ ఫర్ మీ, లేదా విచ్ ఫేస్ ఆఫ్ హౌస్ ఈజ్ గుడ్ ఫర్ మీ. వాట్ ఫేసింగ్ ఈజ్ లక్కీ ఫర్ మీ ఆర్ విచ్ ఫేస్ ఆఫ్ హౌస్ ఈజ్ గుడ్ ఫర్ మీ. నాకు ఏ దిక్కు కలిసి రాదు లేదా అచ్చి రాదు. వాట్ ఫేసింగ్ ఈజ్ అన్లక్కీ ఫర్ మీ, లేదా విచ్ ఫేస్ ఆఫ్ హౌస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. వాట్ ఫేసింగ్ ఈజ్ అన్లక్కీ ఫర్ మీ ఆర్ విచ్ ఫేస్ ఆఫ్ హౌస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. నెక్స్ట్ 1 తేలిపోవడం, ఫ్లోటింగ్, ఫ్లయింగ్, వేవరింగ్. వీటి యూసేజ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అతను ఆనందంతో గాల్లో తేలిపోతున్నాడు. హీ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ ఎయిర్ ఆన్ అకౌంట్ ఆఫ్ హ్యాపీనెస్. హీ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ ఎయిర్ ఆన్ అకౌంట్ ఆఫ్ హ్యాపీనెస్. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే అందువల్ల అని, అంటే ఆనందంగా ఉండడం వల్ల అని. ఆమె కలల్లో తేలిపోతుంది. షీ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ డ్రీమ్స్. షీ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ డ్రీమ్స్. ఆమెకి నీరసంగా ఉండి అడుగులు గాల్లో తేలిపోతున్నాయి. షీ ఈజ్ వీక్ అండ్ హర్ స్టెప్స్ ఆర్ వేవరింగ్. షీ ఈజ్ వీక్ అండ్ హర్ స్టెప్స్ ఆర్ వేవరింగ్. నెక్స్ట్ 1 అభిషేకం చేయడం, అనాయింట్. అనాయింట్ అంటే అభిషేకం చేయడం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: నేను శివరాత్రి రోజు శివుడికి పాలు అభిషేకం చేశాను. I anointed milk to Lord Shiva on Sivaratri. I anointed milk to Lord Shiva on Sivaratri. వాళ్ళు అభిషేకం చేయడానికి పాలు తెచ్చారు. They got milk to anoint. They got milk to anoint. అభిషేకం ఎప్పుడు మొదలైంది? When did the anointing begin? When did the anointing begin? అభిషేకం ఇప్పుడే మొదలైంది. Anointing has just started. Anointing has just started. Next 1 జారబడు లేదా వెనక్కి వాలడం, లీన్ బ్యాక్. లీన్ బ్యాక్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: అతను భోజనం చేసి కుర్చీలో జారబడ్డాడు. He leaned back in the chair after his meal. He leaned back in the chair after his meal. ఆమె నీరసంగా ఉండి సోఫాలో జారబడింది. She leaned back on the sofa due to weakness. She leaned back on the sofa due to weakness. అతను గోడకి జారబడి నిలబడ్డాడు. He stood resting his back against a wall. He stood resting his back against a wall. ఎప్పుడూ కానీ, on some occasions. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ఆమె ఎప్పుడో కానీ చీరలు కట్టదు. She doesn't wear sarees except on some occasions. She doesn't wear sarees except on some occasions. వాళ్ళు ఎప్పుడో కానీ నాన్ వెజ్ తినరు. దే డోంట్ ఈట్ నాన్ వెజ్ ఎక్సెప్ట్ ఆన్ సమ్ అకేషన్స్. దే డోంట్ ఈట్ నాన్ వెజ్ ఎక్సెప్ట్ ఆన్ సమ్ అకేషన్స్. అతను ఎప్పుడో కానీ ఇక్కడికి రాడు.
He doesn't come here except on some occasions. కంటెంట్ సంతృప్తి లేదా తృప్తి. ఎగ్జాంపుల్, నాకు ఉన్నదానితో నేను సంతృప్తిగా ఉన్నాను. ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. ఆమె చాలా తృప్తిగా కనిపించింది. షీ సీమ్డ్ మోర్ కంటెంట్. షీ సీమ్డ్ మోర్ కంటెంట్. నాకు తినడానికి మంచి భోజనం, నిద్రపోవడానికి మంచి ప్లేసు ఉంటే చాలు. ఐ వుడ్ బి కంటెంట్ విత్ ఎ వార్మ్ మీల్ అండ్ ఎ క్లీన్ ప్లేస్ టు స్లీప్. ఐ వుడ్ బి కంటెంట్ విత్ ఎ వార్మ్ మీల్ అండ్ ఎ క్లీన్ ప్లేస్ టు స్లీప్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.